ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేస్తే ఆ తర్వాత 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 25 పరుగుల తేడాతోటి సొంత మైదానంపై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్కు ఇది వరుసగా 2వ ఓటమి. గత మ్యాచ్లో ఆర్సీబీపై చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఓడిపోయినటువంటి సిఎస్కేకు వరుసగా తన సొంత మైదానంలో ఇది 2వ ఓటమి. ఈ గెలుపుతోటి ఆడినటువంటి మొత్తం 3 మ్యాచ్లలో విజయం సాధించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్స్ పాయింట్లో అగ్రస్థానంలో నిలిస్తే ఇక ఈ ఓటమితోటి సిఎస్కే 8వ స్థానానికి పడిపోయింది. మొత్తం 4 మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే ఇప్పటివరకు ఒక మ్యాచ్లో గెలిచి 3 మ్యాచ్లలో ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసినటువంటి తొలి ఓవర్లో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్కు డకౌట్ అయ్యాడు. సో తొలి ఓవర్ వేసినటువంటి ఖలీల్ అహ్మద్ కేవలం ఒక పరుగిచ్చి జేక్ ఫ్రేజర్ మెక్గర్కును అవుట్ చేశాడు. అయితే ముఖేష్ చౌదరి వేసినటువంటి 2వ ఓవర్లో అభిషేక్ పోరల్ 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఓపెనర్గా వచ్చినటువంటి కేఎల్ రాహుల్ 3వ స్థానంలో వచ్చినటువంటి అభిషేక్ పోరెల్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 36 బంతుల్లో 54 పరుగులు జోడించారు. 1 డౌన్లో వచ్చినటువంటి పోరెల్ ధాటిగా ఆడాడు. జడేజా చేసినటువంటి 7వ ఓవర్లో పతిరన్కు క్యాచ్ ఇచ్చి పోరెల్ అవుట్ అయ్యాడు. సో 20 బంతులు ఎదుర్కొన్నటువంటి పోరెల్ 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 54 పరుగుల వద్ద సిఎస్కే తన 2వ వికెట్ను కోల్పోయింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ అక్షర్ పటేల్తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. సో కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 23 బంతుల్లోనే 36 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ వేసినటువంటి 11వ ఓవర్లో అక్షర్ పటేల్ భారీ షాట్ కొట్టపై బౌల్డ్ అయ్యాడు. 14 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అక్షర్ పటేల్ 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 90 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తన 3వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో సమీర్ రిజ్వీ బ్యాటింగ్కి వచ్చాడు. 4వ వికెట్కు కేఎల్ రాహుల్ సమీర్ రిజ్వీ వీరిద్దరు కలిసి 33 బంతుల్లో 56 పరుగులు జోడించారు. ఖలీల్ అహ్మద్ వేసినటువంటి 17వ ఓవర్లో సమీర్ రిజ్వీ జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి సమీర్ రిజ్వీ 1 ఫోరు 1 సిక్సర్ తోటి 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో అలా 146 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక ఓపెనర్గా వచ్చినటువంటి కేఎల్ రాహుల్ అభిషేక్ పోరలు ఆ తర్వాత అక్షర్ పటేల్ సమీర్ రిజ్వీ స్టీస్టన్ స్టబ్లతో కలిసి చక్కటి పార్ట్నర్షిప్లు నిర్మించి ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ స్కోర్ను అందించాడు. ఒకవైపు వచ్చిన బ్యాటర్లు ఉన్నంతసేపు కొన్ని పరుగులు చేసి అవుట్ అయితే మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రము నిలదొక్కుని చక్కటి ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. చివరికి 51 బాల్స్ ఆడినటువంటి రాహుల్ 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 77 పరుగులు చేసి పతిరన్న వేసినటువంటి చివరి ఓవర్లు అంటే 20వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక చివరిలో స్టీస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో 180కు పైగా పరుగులు చేసినంటే అది భారీ స్కోర్ కింద లెక్క. ఇక సిఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసినటువంటి ఖలీల్ అహ్మద్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, తర్వాత పతిరన్న ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. సో పతిరన్న కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శించాడు. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల పడగొట్టకపోయినప్పటికీ 3 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే అంటే 7 పరుగులు మాత్రమే ఓవర్కి 7 పరుగులు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖేష్ చౌదరి మాత్రము ఓవర్కి సగటున 12.5 చొప్పున పరుగులు ఇచ్చారు. మొత్తంగా ఖలీల్ అహ్మద్ ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఏ దశలో కూడా లక్ష్యాన్ని ఛేదించే విధంగా కనిపించలేదు. సో ఓపెనర్ రచిన్ రవీంద్ర 3 పరుగులుగా అవుట్ అయితే మరొక ఓపెనర్ కాన్వే 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అలా 41 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి మరి పీకలతో కష్టాలు పడింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విజయ్ శంకర్ చివరి వరకు బ్యాటింగ్ చేసి నాట్అవుట్గా నిలిచినప్పటికీ సిఎస్కేని గెలిపించలేకపోయాడు. సో 54 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచినటువంటి విజయ్ శంకర్ కావలసినటువంటి వేగంగా ఆడలేకపోయాడు. ఇక శివన్ దుబే మరోసారి విఫలమయ్యాడు. 15 బంతుల్లో కేవలము 18 పరుగులు మాత్రమే చేశాడు. రవీంద్ర జడేజా సైతం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక ధోని
26 బంతులు ఎదుర్కొని ఒక 4 ఒక 6 తోటి 30 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 57 బంతుల్లో 84 పరుగులు జోడించినప్పటికీ కావలసినంత వేగంగా పరుగులు సాధించలేకపోవడంతో మరి సిఎస్కే చేతిలో మిగతా 5 వికెట్లు మిగిలి ఉన్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేక 25 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. సో మొత్తంగా సిఎస్కే ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ 69 పరుగులతోటి నాట్అవుట్గా నిలిస్తే ధోని 30 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. అయినప్పటికీ సిఎస్కేని వీళ్ళు గెలిపించలేకపోయారు. సో సొంత మైదానంలో వరుసగా 2వ ఓటమిని చెవిచూసింది ఈ సీజన్లో మరి సిఎస్కే. ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు తీస్తే మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ తలా 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా ఢిల్లీ బౌలర్లందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి పరుగులు ఇవ్వకపోవడంతో సిఎస్కే ఓటమి పాలైంది. అక్షర్ పటేల్ చేసినట్లు ఒకే ఒక ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా 10కి లోపే పరుగులు ఇవ్వడం జరిగింది. విప్రమ్ నిగమ్ అయితే ఓవర్కి సగటున 6.8 చొప్పున పరుగులు ఇచ్చాడు. అదేవిధంగా మిచెల్ స్టార్క్ కూడా ఓవర్కి సగటున 6.8 చొప్పున. అంటే మొత్తంగా సిఎస్కే బ్యాటర్లను కట్టిపడేశారు. పరుగులు ధారాళంగా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వేగంగా బ్యాటింగ్ చేయలేక పరుగుల పోరులో వెనుకబడి ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి కేఎల్ రాహుల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.